ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇదే విషయంపై స్పందించడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. బాగున్నాను సార్. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? మెదక్ సిద్దిపేట కలెక్టర్లు ఇద్దరు కూడా కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఎక్కడ సమస్య ఉంది, ఏ గ్రామం లోపల విద్యార్థులకు కానీ లేదా లోతట్టు ప్రాంతాలైనటువంటి కొన్ని కాలనీలకు కానీ ఇబ్బంది వస్తున్నటువంటి సందర్భం లోపల, ఉదాహరణకు మెదక్ మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి కాలనీ మొత్తం కూడా 4 అడుగుల నీళ్లతోటి జల దిగ్బంధం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని కాల్ చేసినప్పుడు వెంటనే మెదక్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ సహాయ చర్యలు అందించమని చెప్పడం జరిగింది. ఇట్లా రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి ఆ బిల్డింగ్ నుంచి బయటికి రావడానికి మార్గం లేదు, మంచినీళ్ళు, బ్రేక్ఫాస్ట్ లేదన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులు అక్కడికి చేరి వారిని ఆ ప్రాంతం నుంచి వారిని అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరి సురక్షితమైన ప్రాంతానికి వారిని తరలించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ రకంగా ఎక్కడైతే సమస్య కనబడి ప్రజలకు ఇబ్బంది అనిపిస్తున్న మరుక్షణం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి రీచ్ అవుతూ వాళ్ళని కాపాడి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించి ఆ ప్రమాదం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా ఈ రోజు సాయంత్రం నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల ఏమైనా పాత గోడలు ఉన్న ఇళ్ళు ఏమైనా ఖరాబ్ అంటే దయచేసి ఆ పాత నివాస స్థలాలలో ఉండొద్దని, కామన్ కమ్యూనిటీ ఏరియాస్ ఏవైతున్నాయో కామన్ కమ్యూనిటీ ఏరియాస్ కు షిఫ్ట్ కమ్మని చెప్పి షిఫ్ట్ చేయమని కూడా జిల్లా కలెక్టర్లకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సార్, అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అంటే ఏ గ్రామంలో ఈ వరద ప్రభావం అనేది ఎక్కువగా ఉంది సార్? మున్సిపల్ పట్టణాలు, ముఖ్యంగా రామాయంపేట, మెదక్ పట్టణాలు, అదే రకంగా వాగు పరిసర ప్రాంతాలైనటువంటి గంగమ్మ వాగు, హవేలీ గన్పూర్ మండలం, రాజీపేట, వాడి మధ్యలో వాగుపై దాదాపు వాగు వరద సడన్ గా పెరగడంతో 8 మంది యువకులు పోచారం డ్యాంకి వచ్చేటువంటి వాగు ప్రవాహం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతా ఉన్నారు. వారసకు సమస్య ఉంది. జాతీయ రహదారిలో తూప్రాన్ దగ్గర ఒక లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఒకటి, నార్సింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ 2 ప్రాంతాల లోపల కూడా నేషనల్ హైవే మీద 3-4 అడుగుల ఎత్తుతోటి నీళ్లు పోతుండడం వల్ల ప్రయాణికుల్ని పోలీస్ సిబ్బంది వచ్చి బ్యారికేడ్స్ పెట్టి 2-3 గంటల నుంచి ఆపి ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ పంపించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్యకర్తలు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముందుండి సహాయ సహకార కార్యక్రమాలను అందిస్తా ఉన్నారు. సార్, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇంట్లోకి కూడా భారీగా వరద నీరు వస్తుండడం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇలాగే వర్షాలు కొనసాగితే ఈ వరద ప్రభావం కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తతతో ఉన్నారు అనుకోవచ్చా సార్? సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని తరలిస్తున్నారా? ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఒక కారు కొట్టుకుపోయింది. హవేలీ గన్పూర్ దగ్గర నక్కవాగు ప్రాంతం లోపల ఒక కారు కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతం నుంచి ఒకటేసారి వరద రావడంతో కారు సడన్ గా వెళ్ళిపోయింది. అందులో 4 ఉన్నారా 2 ఉన్నారా అనే విషయంలో కొంత క్లారిటీ రాలేదు. చూస్తున్నాగానే అక్కడి నుంచి అందరూ వాగులోంచి ఇది కొట్టుకొని పోవడం జరిగింది. బాధాకరమైనటువంటి విషయం. రూప్ సింగ్ తాండా అని 1-2 చిన్న తాండాలు, హవేలీ గన్పూర్ మండలానికి సంబంధించినటువంటి తాండాలు సడన్ గా వచ్చినటువంటి వరదని తట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు.
సాధ్యమైనంత వరకు అధికారులు పండుగ సెలవు అని చూడకుండా సాధ్యమైనంత వరకు స్పందిస్తున్నారు. వారికి అభినందనలు. రైట్ సార్ థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. ಒಬ್ಬರದು